సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, యాంఫి రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. ఎస్ఐఎఫ్‌లు ఒక 7, 8 మంత్స్ అయింది. ఇప్పుడు రకరకాల ఎస్ఐఎఫ్‌లొచ్చాయి. ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి? ఏంటి ఆ స్ట్రాటజీస్? ఎవరికి అవి సూటబుల్? అనేది ఈ వీడియోలో షార్ట్ సమ్మరీ చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరే కాదు నలుగురికి చెప్పండి. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో, ఇంత కన్సైజ్‌గా ఒక చోట ఎస్ఐఎఫ్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఎస్ఐఎఫ్ గురించి ఎక్కడ పెద్దగా దొరక్కపోవచ్చు. ఈ వీడియోలో ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను. బ్రాడ్‌గా చూసుకుంటే 7 రకాల స్ట్రాటజీస్, ఎస్ఐఎఫ్ స్ట్రాటజీస్ ఇప్పుడు ఆల్రెడీ అలో చేశారు ఆర్ మార్కెట్‌కొచ్చాయి. ఇందులో ఈ 7 రకాల స్ట్రాటజీస్ బ్రాడ్ బకెట్స్ తీసుకుంటే 3 రకాల బకెట్స్. ఒకటి ఈక్విటీ, ఈక్విటీ ఫోకస్డ్ ఎస్ఐఎఫ్స్. సెకండ్ డెట్ ఓరియెంటెడ్ ఆర్ డెట్ ఫోకస్డ్ ఎస్ఐఎఫ్స్. మూడోదొచ్చేసి హైబ్రిడ్ ఆర్ మల్టీ యాసెట్ ఫోకస్డ్. అంతే 3 రకాలున్నాయి ఎట్ దిస్ టైమ్ బ్రాడ్ బకెట్స్. బట్ స్ట్రాటజీస్ మాత్రం 7 రకాలున్నాయి. ఈక్విటీ ఫోకస్‌కొద్దాం ఫస్ట్. ఈక్విటీలో కూడా 3 రకాల ఫండ్స్ ఉన్నాయి ఆర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రాటజీ మాత్రం ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్స్ అని అంటాము. క్వైట్ ఎ ఫ్యూ ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడు నియర్లీ 8, 9 ఫండ్స్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ రూల్ ఏంటంటే 80% ఈక్విటీలో కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి ఈ ఈక్విటీ లాంగ్ షార్ట్. అందులో కూడా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ మొత్తం టోటల్ ఏయుఎంలో 25% పర్మిషన్ ఉంది లైక్ ఎనీ ఎస్ఐఎఫ్. బట్ ఇక్కడ ప్లెయిన్ టర్మ్స్‌లో ఏంటంటే ఇవి యూజువల్లీ టాప్ 100 స్టాక్స్‌లో ఉన్న బకెట్‌లో ఉన్న స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు.